వీర్యకణాలు ఎక్కించే పద్ధతి అనేది చాలా మందికి సజెస్ట్ చేస్తూ ఉంటాము. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మనకి కొంచెం పెంచుతుంది. బట్ వీర్యకణాల ఎక్కించే పద్ధతి చేస్తే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ రాదు. ఒక సక్సెస్ రేట్ అనేది ఆ పేషెంట్ ఏజ్ని బట్టి వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి మారుతూ ఉంటుంది. సో ఇది ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో వీర్యకణాలు ఎక్కించే పద్ధతిలో ఆడవాళ్ళకి అండం పెరిగి విడుదలయ్యే టైంకి భర్త కణాలని ప్రాసెసింగ్ చేసి గర్భసంచిలోకి ఎక్కిస్తాం. నార్మల్గా హస్బెండ్ వైఫ్ కలిస్తే కణాలు అనేవి గర్భసంచి ద్వారం బయటపడతాయి. అవే కణాలని మనం ప్రాసెస్ చేసి లోపలికి పంపిస్తాం. సో 1 స్టెప్ అహెడ్ అనమాట. అంటే కదిలే కణాలని మనం తీసుకొని వాటిని మాత్రమే గర్భసంచి లోపలికి మనం పంపిస్తున్నాం. సో దీనివల్ల అండం విడుదలయ్యే టైంకి కదిలే కణాలు ఎక్కువగా అందుబాటులోకి వస్తాయి కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి కొద్దిగా పెరుగుతాయి. సో నార్మల్లీ ప్రెగ్నెన్సీ రావాలి అంటే కణాలు అనేవి ట్యూబ్లోకి చేరుకోవాలి. ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి ఫర్టిలైజేషన్ జరిగి పిండం తయారవ్వాలి. తయారైన పిండం జన్యుపరంగా బాగుంటే అది వచ్చి గర్భసంచిలో అతుక్కుంటే మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో IUI అనే ప్రాసెస్లో జస్ట్ 1 స్టెప్ అహెడ్ వెళ్తున్నాం. అంటే ద్వారం బయటపడే కణాలని గర్భసంచి లోపలికి పంపిస్తున్నాం. బట్ ఆ తర్వాత జరగాల్సిన ప్రాసెస్ అంతా జరిగితేనే మనకు ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో సహజంగా ప్రెగ్నెన్సీ ట్రై చేయడం కన్నా కొద్దిగా అవకాశం పెరుగుతుంది. బట్ డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ వస్తుంది అన్న గ్యారంటీ లేదు. ప్రెగ్నెన్సీ రాకపోవడానికి రీజన్స్ ఏంటి? సో చాలాసార్లు పేషెంట్స్ అడుగుతారు, మేడం మీరు స్కాన్స్ ద్వారా చూసారు, ఎగ్ రిలీజ్ అయిందని చెప్పారు, కణాలు కూడా ఎక్కిచ్చారు, మరి అది ఎందుకు కలవలేదు, ఎందుకు పిండం తయారవ్వలేదు, ఎందుకు ప్రెగ్నెన్సీ రాలేదు అని అడుగుతూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీ రాకపోవడానికి వేరియస్ రీజన్స్ ఉంటాయండి. ఎగ్ క్వాలిటీ అయి ఉండొచ్చు, స్పర్మ్ క్వాలిటీ అయి ఉండొచ్చు. అవి రెండు అసలు కలిసి ఒక పిండం తయారవుతుందా తెలియదు. తయారైన పిండం బాగుందా, జన్యుపరంగా నార్మల్గా ఉందా, ట్యూబ్స్ అనేవి కదలిక బాగానే ఉందా లేదా, గర్భసంచిలో పిండం అతుక్కోవడానికి అనుకూలంగా ఉందా లేదా. సో ఇవన్నీ కూడా మనం టెస్ట్ చేయలేము. అండ్ కణాలు ఎక్కించే పద్ధతి ద్వారా వీటిని మనం ఇంకా మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉండదు. సో కొంచెం మనం న్యాచురల్గా వాళ్ళు ట్రై చేయడంతో పోలిస్తే ఛాన్సెస్ అనేవి పెంచగలమే కానీ ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చేలాగైతే చేయలేము. సో ఏ ప్రాసెస్లో అయినా ప్రెగ్నెన్సీకి సంబంధించి ఆ ప్రెగ్నెన్సీని రావడానికి అంటే ఆ పిండం అతుక్కొని నిలబడడానికి మనం అన్నీ అనుకూలంగా చేయగలమే కానీ వచ్చేది రాంది నిజం చెప్పాలంటే అది ఎవరి చేతిలోనూ ఉండదు. థ్యాంక్ యూ.